హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ నేచర్. ఈరోజు అయితే నేను మన టెర్రస్ పైన ఉన్న దొండపాదును అయితే చూపిస్తున్నానండి. కట్ చేస్తున్నాను దొండకాయలు. ఎప్పుడు మీకు షార్ట్లు తక్కువగా కట్ చేసి చూపించేదాన్ని. ఈవేళ అయితే కొంచెం మొత్తం పాదులు ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ కట్ చేస్తున్నానండి. పాదును అయితే చూడండి. అందులో మనం ఎప్పుడూ కూడా బియ్యం కడిగిన నీళ్ళు ఒక వారం ఇస్తే, ఒక వారం అయితే బనానా పీల్స్, ఆనియన్ పీల్స్, బెల్లం వేసి 3 రోజులు ఫెర్మెంటేషన్ చేసి ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఒక వారం ఇస్తానండి. చూడండి ఎంత బలంగా తయారయ్యాయో. ఒక్కొక్కటి కూడా మనకి చూడడానికి బాగున్నాయి కదా. వర్షం రావడం వల్ల కూడా ఇంకా ఫ్రెష్గా గ్రీన్గా కనబడుతున్నాయి మనకి. దొండపాదుని మనకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. పాదు అయితే చిన్నదే, మించుమించు మనం దీన్ని పెట్టి ఒక 1 ఇయర్ అవుద్దేమో అండి. 1 ఇయర్ నుంచి కూడా మనకి ఒక 4-5 రోజులకు సరిపడగా కాయలు అనేవి ఇస్తున్నాయండి. చూడండి, మనం వాడుకుని ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్తే మనం మొక్కలకి వేస్తే మరలా మనకి ఇవి కాయలు ఇస్తున్నాయండి. చూడండి, బయట కొనేవి మందులు అవి కొడతారు కదా, దాని గురించి మనమే పండించుకుంటే సింపుల్గా మనకి ఇంటికి సరిపడగా, ఒక ఫ్యామిలీకి సరిపడగా కూరగాయలు అనేవి మనం పండించుకోవచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒక్కొక్కటిని ఆకు కింద ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు, కానీ చాలా బాగా వచ్చాయి కాయలు అయితేనే. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మనకి ఒకే కొమ్మకి 4-5 లైన్గా ఉంటున్నాయండి. చూడండి, ఇంచుమించు నేను కట్ చేసి ఒక 1 వీక్ అయిందేమో అండి. 1 వీక్కి మరలా మనకి ఒక కూరకు సరిపడగా కాయలు అనేవి వచ్చాయండి. మీకు చాలాసార్లు నేను చూపించాను ఈ దొండపాదు చిన్నదే అనేసి, కానీ ఇది మరలా కాపు అయిపోయిన వెంటనే మనం బలానికి పశువుల ఎరువు ఇచ్చినా, మాగిపోయినా, కుళ్ళిపోయినా, కిచెన్ వేస్ట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా మనకి కాయలు అనేవి బలంగా తయారవుతాయి, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. చూడండి, ఇవి దొండకాయలు. ఈ దొండపాదు నుంచి మనకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. దీన్ని అయితే మనం ఈరోజు దొండపాదు మొత్తం చూపిస్తున్నానండి మీకు. పాదు అయితే చిన్నదే, కానీ కాయలు బాగానే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. రేపైతే నేను నా ఫస్ట్ లైవ్ పెడతానండి. మీరు కుదిరిన వాళ్ళు లైవ్కి వచ్చి చూడండి, నాతో లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి పాదు అయితే ఎంత బాగుందో చూడండి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. దొండకాయలు స్ట్రాంగ్గా ఉన్నాయి కదా. ఇన్ని కూడా మనకి ఒక్క పాదు నుంచి వచ్చాయండి. అది కూడా చిన్న పాదు. తక్కువగానే పాదు చిన్నదే, తక్కువగానే పాకింది, కానీ ఒక ఫ్యామిలీకి సరిపడగా కాయలు అనేవి ఇస్తుందండి మనకి. మనం ఏమీ ఇవ్వకపోయినా కానీ మనకి ఇన్ని కాయలను ఇస్తుందండి. మనం బయట పడేసే కిచెన్ వేస్ట్నే మనం ఈ మొక్కలకి వేసుకుంటే మనకి అవసరమైన కాయగూరలు ఇస్తున్నాయండి. నేను అన్నీ పండించేవి కూడా ఇలానే పండిస్తున్నాను. వంకాయలైనా, టమాటాలైనా, ఈ దొండకాయలైనా, ఏవైనా కూడా మనకి కిచెన్ వేస్ట్ తోటే నేను ఎక్కువగా పెంచుతున్నానండి. చూడండి, మనకి కాయలు అనేవి బాగున్నాయి కదా. పాదు కూడా చాలా నీట్గా ఉందండి. ఎక్కడ పుచ్చులు ఏమీ పట్టలేదు అసలు. ఆకు కూడా ఎక్కడ
పెస్ట్ అనేది లేదండి. మొక్క పాదంతా నీట్గా ఉందండి. చూడండి పాదైతే బాగుంది కదా. ఈ పాదుని మనం ఎప్పటికప్పుడు కాపు అయిపోయిన వెంటనే మనం కొంచెం ప్రూన్ చేసుకుని ఏదో ఒకటి బలానికి ఇచ్చుకుంటే మనకి బాగా కాయలు అనేవి కాస్తాయండి. ఇదే ఫ్రెండ్స్, చూడండి ఎన్ని వచ్చాయో. ఇంకా చూడండి కొమ్మకైతే ఒకే ఆకు కింద చూడండి లైన్గా వచ్చాయి. మనకు తోరణాలు కట్టినట్టు అన్నమాట దొండకాయలతోటి. బాగా వచ్చాయి కదండి. మనం ఎంత పోషకాలు బాగా ఇచ్చుకుంటామో అంతా కూడా మనకి బాగా ఈల్డ్ అనేది తీసుకొచ్చింది. కాయగూరలు ఏదైనా సరే మనం ఇలాగా ఇచ్చుకుంటే మన ఫెర్టిలైజర్స్ అనేవి మన లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం వీక్లీ వన్స్ ఇచ్చుకుంటే మనకి కావాల్సిన ఈ దొండకాయలే కాదు కూరగాయలైనా కానీ బాగా వస్తాయండి. ఓకేనండి. చూస్తారా, నేను లాస్ట్ని కట్ చేసిన తర్వాత మీకు ఒక బెంచ్ మీద అయితే వేసి చూపిస్తున్నాను. బాగా వచ్చాయి కదా ఇవైతే. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నమస్తే అండి. చూడండి అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి.